తెలంగాణకి ఏం నిధులు ఇచ్చినాము ఏం నిధులు ఇవ్వలేదు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మొన్న జరిగిన ఆదిలాబాదు సమావేశంలో సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచ్ ను వినండి, తర్వాత మాట్లాడదాం. రెండో అంశము, మీరు ఎల్లంటి గురించి ఎల్లంటి గురించి ఏం లేకుండానే ఎట్లా మాట్లాడతామండి? ఇప్పుడు మొదటి దశ పనులు చేసిన ఎల్లంటి సంస్థకి వాళ్ళ టేక్ ఓవర్ పూర్తి కాక ముందుకే రెండో దశ అనుమతులు ఎట్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? అది స్పష్టంగా చెప్పిన మీరు తొందరగా ఒడిగా కంప్లీట్ చేయండి. దాంతో పాటు ఇంకొక మీరు తెలంగాణకు ఏమి ఇచ్చారు అని అడుగుతా ఉన్నారు కదా. మీరు దమ్ముంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన లోపల మున్సిపాలిటీల లోపల ఖర్చు చేసిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయండి. కేంద్ర ప్రభుత్వం నిధులెన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులెన్నో తెలుస్తుంది కదా ప్రజలకి. మీరు అనవసరంగా అభాండాలు మోపకండి. వచ్చిన ప్రతి నయా పైసా గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలతో పాటు ప్రతి నయా పైసా కేంద్రం నుంచి వచ్చిన నిధులే ఖర్చు పెట్టారు తప్ప మీరు ఎక్కడ కూడా సొంతంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మీ వల్ల కానే కాదు. మీరు అన్ని కబుర్లు చెప్పడం కోసము 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, లేదనుకుంటే మూసీ డెవలప్మెంట్ ఇవి అనుకుంటా మాట్లాడుతున్నారు. దానికి కూడా కావాల్సింది కేంద్ర ప్రభుత్వ నిధులే. మీ దగ్గర 1 రూపాయి లేదు. మీరు బిచ్చగాళ్ళ కంటే అసుట్ అయిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో. మిమ్మల్ని చూస్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారని చెప్పి మేమనలే. రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని బ్యాంకులు నమ్ముతలేవు, సంస్థలు నమ్ముతలేవు, ప్రజలు నమ్ముతలేరు. అందుకనే భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి. తెలంగాణకు అత్యధికంగా నిధులు తెస్తాం, కార్పొరేషన్ అభివృద్ధి చేస్తామని చెప్పి కాళేశ్వరం సంబంధించి 24 గంటలు కేసు పెడతారు. మీరు సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా కేసు పెట్టలేదు. మీరు అంటే ఎంతసేపు రాజకీయం చేసే కదా భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నా, దిలీపాచారి గారు ప్లీజ్ దయచేసి మీ సమయంలో మీరు మాట్లాడండి. మా సమయంలో నీతులు చెప్పుకుంటూ కూర్చుంటే